వచ్చేసా. Hi. So Back again. we are back again with good concept. సో ఈ వీడియో వచ్చి ఒకసారి మీకు చేపల పులుసు పెట్టించింటే కదా ఆంటీతో, అపర్ణ వాళ్ళ మమ్మీతో. సో మళ్ళీ ఆంటీ వచ్చినారు బెంగళూరుకి. సో ఆంటీతో మళ్ళీ ఇంకొక నాన్ వెజ్ స్పెషల్ చేపిస్తాము. కానీ ట్విస్ట్ ఏమి అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ హఠాత్తు పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అది అపర్ణ స్టార్ట్ చేస్తుంది, నేను ఎండిస్తాను. సో ఆ హఠాత్తు పరిణామాలని చూస్తూ ప్రొసీజర్, ఆ మంచి నాన్ వెజ్ వెరీ ఈజీలో చేసేలాగా దాన్ని చూస్తూ ఫన్నుని ఎంజాయ్ చేస్తూ మొత్తం వీడియో చూడండి, సరేనా? హఠాత్తు పరిణామాలు ఎట్లుంటాయంటే ఇంకా ఆంటీ బ్లాక్ అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేలాగా. సో అట్లాంటి హఠాత్తు పరిణామాలతో ఈ మొత్తం వీడియో ఉంటుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే మాత్రం హైప్ పాయింట్స్ ఇవ్వండి, ఓకేనా? ఏం మొదలెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అటెన్షన్. ఎందుకు సెల్యూట్ అంటేనే మనం ఈ సెల్యూట్ కొట్టుకోండి. ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ తిరుగుతాం. సో ఆంటీ గుర్తుకున్నారు కదా, నెల్లూరు నుంచి మళ్ళా ఇద్దరు కూతుర్లకి దండం పెట్టి ఇట్లా నమస్కారం పెట్టి పోయినా అంటే మళ్ళా దర్శనం ఇచ్చినారు. లాస్ట్ టైం చేపల కూర హైలైట్ అయింది. సో ఈసారి కూడా స్పెషల్ నాన్ వెజ్ కర్రీతో వస్తాను. చెప్పండి అండి, ఏమి? బోటీ కర్రీ చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. అదొకటే చెప్పేకొస్తున్నా, చేసి మొత్తం ఈ వీడియో అంతా వచ్చి షెఫ్, అసిస్టెంట్ షెఫ్, మేమిద్దరం జాతి రత్నాలు రా మీరు. నేను బెటర్ జాతి రత్నం, అప్పన్న అయితే ప్యూర్ జాతి రత్నం. ఆంటీ వచ్చి ముద్ద చీర కట్టుకున్నాను, రోజు కూడా మంచి చీరలే కట్టుకుంటే స్పెషల్ గా సో మొత్తం వీడియో చూడండి, ఈజీగా ప్రాసెస్ లో ఆంటీ నేర్పించేస్తుంది. అంటే మళ్ళా సెల్యూట్. ఇలా బాగా కడిగేసుకోవాలి కదా అంటే. అంతే, ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి నీట్ గా, వాసన లేకుండా. అంతా బాగా కడిగేసిన తర్వాత సపరేట్ చేస్తున్నారు పొట్టని. లంగ్స్ తెలుగులో ఏమంటారంటే ఊపిరితిత్తులు. అలా నేనైతే తిప్పిందే తిప్పుతా, సింధు ఇంకా ఏం తిప్పుతావు, ఇంకా ఏం స్టవ్ మీద పెడతావు. ఆడి ఉడికిపోయి ఉంటుంది, దాన్నే తిప్పుడు. అందరం ఒక్కొక్క స్పెషాలిటీ. ఏదో ఒక నీళ్ళలోకి పసుపు ఉప్పు వేసి మరిగించిన తర్వాత ఈ పొట్టని పేగును మాత్రమే వేయాల. సో లోపల ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి కదా అంటే. సో ఈ వేడి నీళ్ళలో ఉండేదంతా ఫిల్టర్ ఇట్లాంటి బొక్కలు గిన్నెలే తీసుకో. ఒకవేళ ఇట్లాంటివి లేవనుకోండి, పోయి కొనుక్కోండి. జాతి రత్నాలు రా మీరు. సో అట్లా బొక్కల గిన్నె లేకంతా ఫిల్టర్ చేసేసుకున్నాం. ఇది క్లీన్ చేసుకోవడం, దానికి దీనికి డిఫరెన్స్ బిఫోర్ ఆఫ్టర్ కోసం. దీన్ని ఇలానే కూడా వేసుకోవచ్చు, కొందరు ఇష్టపడరు. అంతే, ఇష్టపడిన వాళ్ళకి ఇది ప్రొసీజర్, తింటామన్న వాళ్ళకి వేసుకోవచ్చు. సో ఇట్లా క్లీన్ చేసేసుకున్నాము కదా, దాని మీద ఉండేదంతా రబ్ చేసేసినాము. సో దీన్ని ఇప్పుడు ఉడకపెట్టాలి, పసుపు ఉప్పు వేసి. ఆ ఊపిరితిత్తులు కూడా మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఉడకబెట్టాలి. ఉప్పు పసుపు వేసి, పసుపు వేసి, ఉప్పు తగినంత ఉప్పేసి, ఇప్పుడు తగినంత బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒక గ్లాస్ వాటర్. చప్పట్లు అప్పుడు కుక్కర్ దీని మీద పెట్టి అంతే. సో ఇది ఇప్పుడు ఎన్ని విజిల్ లాంటి? 10 విజిల్స్. 10 విజిల్స్. ఇంకొకటి ఎక్స్ట్రా పోయినా కూడా ఇంకో కూర వద్దు మనకు, పాడేలా. ఎందుకు 10 గానీ మంచి, ఎంత విజిల్ ఉంటే అంత ఉడుకుద్ది. సో అది విజిల్ అయ్యే లోపల ఈ కూరకి మసాలా బిర్యానీ ఆకు, వెండు కొబ్బరి, పట్ట, లవంగాలు, స్టారు, కొంచెము మిరియాలు, కొంచెం సాజీరా, సోంపు. ఓకే, వెరీ గుడ్. సో ఇది మెయిన్ మసాలాకి కావాల్సిన పదార్థాలు. సో వీటిని అన్నిటిని మనం మిక్సీ కొట్టుకోవాలి. ఓకే.
కొంచెం ధనియాల పొడి. మన ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఓ 2-3 ఒక 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాం. ఫస్ట్ దీన్ని మిక్సీకి కొట్టిన తర్వాతనే ఇవి వెయ్యాలి, వెల్లుల్లి వెయ్యాలి. ఇలా పొడి కొట్టేసిన తర్వాత అల్లము వెల్లుల్లి, కొన్ని ఆనియన్, కొన్ని టమోటా, ఎందుకంటే కొంచెం పేస్ట్ గ్రేవీ వచ్చేదానికి నీళ్ళు వేయకోకుండా వేసుకొని మిక్సీ బాగా గ్రేవీ ఉంటది. కొంచెం మసాలా రెడీ. మొత్తం బోటి ఒక సెట్ కి బోటికి 5 ఆనియన్స్, ఒక 3 టమోటాలు, మీరు కారం తగ్గట్టుగా మీకు పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇవన్నీ కూరకు వాడతాం. ఇప్పుడు కూర ప్రాసెస్ ఓకేనా? సో బాండ్లీ పెట్టుకోండి. బాండ్లీకి పెట్టిన తర్వాత ఆయిల్ ఆయిల్ 3-4 స్పూన్స్, జీలకర్ర కొంచెం, తర్వాత బిర్యానీ సామాన్లు వేసేస్తాం. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఎంత ఉంటే అంత టేస్ట్ కూర. ఓకే. కొంచెం కరివేపాకు, నెక్స్ట్ చిల్లి, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నా చెయ్యి కాబట్టి టేస్ట్ ఎక్కువ. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు కొన్ని డౌట్లు, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి డౌట్లు. ఇప్పుడు మటన్ బోటి అయితే ఈ ప్రాసెస్, అదే బీఫ్ బోటి అయితే, పోర్క్ బోటి అయితే సేమ్ ప్రాసెస్. ఎద్దు మాంసం అంటే మళ్ళీ దాని పొట్ట మాంసంకి కూడా 10 విజిల్స్ అయినా అంతే. ఏమంటే ఎప్పుడు నేను దాన్ని వండలేదు, నేను ఎప్పుడు వండలేదు. పంది మాంసం అయినా బీఫ్ అయినా అన్ని సేమ్ ప్రాసెస్, సేమ్ 10 విజిల్స్ అయినా. ఏమో నేను ఉండి దాన్ని చూస్తే కదా నాకు తెలిసేదాన్ని. అయితే సర్లేండి ఆంటీ, వీడియో కోసము చెప్పేద్దాం. అదే ప్రాసెస్, అదే ప్రాసెస్ అంటే అదే ప్రాసెస్ సేమ్. అంటే అదే ప్రాసెస్ సేమ్. ఏదో బోర్డు ఉంది, మటన్ కావాలంటే, బీఫ్ కావాలంటే ఈ నంబర్ కాల్ చేయంటే చేసిన తెచ్చిచ్చినాడు. అమ్మా అంత కడుపులోకి వెళ్తాయా? ఇప్పుడు అది మటన్ దా, పోర్క్ దా, బీఫ్ దా ఎట్లా చెప్పు ఇప్పుడు కనుక్కునేది? ఇప్పుడే చేస్తే ప్యూర్ బీఫ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అదా ఏం లేదు, అలా ఏం లేదు. నువ్వే కదా వచ్చావు, తెలీదా? అదే మటనేనా? మటన్ నిజంగా చెప్పమా. నిజంగా పెద్ద పెద్ద ఉన్నాయి. మటన్ కూడా దేవుడా, మేమేమన్నా ఒకవేళ తింటే అంత మొత్తం ఆంటీనే మీరు కనుక్కోలేరా ఆంటీ? అది బీఫ్ పోటీనా లేకపోతే తెలుసు బానే, బీఫ్ కాదు, బీఫ్ అంత మరి పోర్కా? మటనే ఆంటీ. పందిది కూడా సేమ్ ఉంటుంది. బీఫో పోర్కో తెలీదు కానీ మేము వెరీ గుడ్. ఇది ఎర్రగా అయిన తర్వాత టొమాటో వేసేసాం. వెరీ గుడ్. దేనికైనా ఒకటే ప్రాసెస్. కొంచెం పసుపు, కొంచెం సిమ్లో పెట్టి టమోటా మగ్గించాలి. చేసుకున్న పేస్ట్ ఈ మసాలాని బాగా వేయించాలి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. సో నెక్స్ట్ వచ్చి కారం పొడి వేసేసుకోండి. మీ టేస్ట్ కి తగ్గంత. కొంచెం కారం ఉంటేనే బాగుంటది. 3 స్పూన్స్ వేస్తున్నాను. 3 స్పూన్స్. అయితే ఇంకా ఎక్కువ ఉండాలి. అమ్మా చూడు మరి కారం వేసేసుకొని బాగా వచ్చాయి కదా, పెట్టుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తాను. అది వన్ అండ్ అంటిప్డు బాగా ఉడికిపోయా. ఇప్పుడు ఈ స్మెల్ మటన్ కి వచ్చిన స్మెల్ వస్తుందా, పోర్క్ కి వచ్చిన స్మెల్ వస్తుందా? మటనే పోర్క్ కి వచ్చిన స్మెల్ వస్తుంది. నూనె తేలింది పైకి. ఉడకబెట్టుకున్న బోటిని మొత్తం తీసి దీంట్లో వేయాలా, వేసేసేది. ఇదంతా మంచిగా కలిపేసుకొని కారం ఉప్పు చూసుకోవాలి. ఉండండి. లేదు కాళ్ళ ఉండదు. కారం అంతా సరిపోయింది కదా సింధు?
అంత పర్ఫెక్ట్, కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కొంచెం పైన అట్లా ఉప్పు, చల్లుతాను. ఉప్పు కొంచెం. ఆంటీ ఒక ఆయప్ప ఉన్నాడు, ఆయప్ప ఎట్లా తెలుసా స్పెషలిస్ట్. అవును, ఈడేస్తాడు ఆంటీ, ఇక్కడ చూడండి ఇట్లా పట్టుకుంటాడు, ఈడేస్తాడు, ఇటు నుంచి జారి ఇక్కడ నుంచి పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్ లో ఉడకనిచ్చాల కొంచెం, ఎంతసేపు? 10 minutes. 10 minutes ఎప్పుడు మూసి పెట్టి సిమ్ లో సిమ్ లో ఉడకబెడితేనే దాని టేస్ట్. లాస్ట్ కొత్తిమీర వెయ్యాలి. లాస్ట్ లో కొత్తిమీర ఇట్లా మూత పెట్టేసి సిమ్ లో పెట్టి ఉడికిచ్చా 10 minutes సిమ్ లోనే ఉడకాలి అది. ఓకే. చాలా మంది చికెన్ మటన్లు ఎందుకు బోటి కూరని ఎందుకు బోటి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. అనీమియా ఏదన్నా బ్లడ్ తక్కువైనా వస్తుంది, నెలకు ఒక్కసారైనా తినాలి. ఓకే. బోటి అని అనీమియా అంటే బ్లడ్ తక్కువకి, మన B12 విటమిన్ B12 తగ్గిన అందరికీ అలాగే ఉంది కాబట్టి అది తినాలి. ఇమ్యూనిటీ వస్తుంది. ఎదుర్పు శక్తి. ఇప్పుడు మన మటన్ అన్నా కొంచెము ఫ్యాట్ ఉంటది, దీంట్లో అసలు ఏం ఫ్యాట్ ఉండదు కాబట్టి ఇది తినొచ్చు. ఒక 1 month కు ఒకసారి తినొచ్చు. మంచి గుడ్ హెల్త్. ఇంకోటి ఏమంటే ఏజ్ 35 స్టార్ట్ అయితేనే మజిల్ స్ట్రెంగ్ చేయాలంటారు. మజిల్ స్ట్రెంత్ కి వాటికి కూడా చాలా మంచిది. మీ డైట్ లో అట్లీస్ట్ మంత్లీ వన్స్ బోటి కూర చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. ఏమన్నా కర్రీలు కావాలంటే మాకు కామెంట్ చేయండి, ఆంటీ చేసి చూపిస్తారు. షేర్ చేయండి వంటని, ఏదైనా మీకు ఏది కావాలైనా చూపిస్తారు. ఏదైనా వెజిటేబుల్ కోర్ కదంతగా తినను, అది ఎప్పుడు చేయలేదు నేను. అటెన్షన్ 10 minutes అయిపోయింది, సిమ్ లో పెట్టి 10 minutes అయిపోయింది. ఇప్పుడు చూడు ఆయిల్ ఎంత బాగా లేసి పైకి వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ పైకి అలా కొత్తిమీర ఫినిషింగ్ టచ్, ఇది ఫినిషింగ్ టచ్. రిచ్ కడాయిలో రిచ్ కర్రీ అంతే. ఇంకా ఆఫ్ చేయమంటారా? ఇంకా తినేటప్పుడు అది ఆఫ్ చేస్తున్న స్టవ్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటామో. ఎంత స్టైలిష్ ఉన్నావా. ఒరిజినల్ బయట పెడతాం. ఇప్పుడు ఎట్లుందా పర్ణ? సూపర్ ఎమ్మి చాలా బాగుంది. నాకు తెలిసి ఇవి చపాతీలకి, పూరికి, అన్నంలో బగారా రైస్ సూపర్ ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? డన్ ఆంటీ. సెల్యూట్.